శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డి ఆర్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుభయార్య సద్గురుభ్యో నమః. ఈరోజు మనము పరిపూర్ణ బోధన తెలుసుకొని నిర్భయంగా, నిర్మలంగా, నిస్సందేహంగా జీవిస్తున్నామంటే మన పరంపర గురువుల యొక్క కృప. ఎందుకంటే భావతి కృష్ణ ప్రభువులు చెప్పాడు, పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయులు నిత్య అనిత్య వస్తువులనే నిర్ణయం ఎరుగక నిత్యుడై ఉండే నిజబోధను ఎరుగుతాము. కాబట్టి మనము ఇంకా ఏ విధమైనటువంటి ఎరుక పైన ద్వంద్వాలు స్థితిలో తెలుసుకోవాలని కోరిక గాని, తెలిసిపోయిందని అహంకారం గాని, భావములో తెలియదని గాని, నాకు తెలుసునని గాని లేకుండా నిర్మల హృదయాంతఃకరణ కలిగి ఉంటుంది. ఇటువంటి గొప్ప స్థితిని కలిగింపజేసిన గురు పరంపర గురువులందరికీ కృతజ్ఞతాపూర్వక ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ, మనం ఇప్పుడు గురువు గారికి 4 సేవల గురించి మనం ఎలా చేయాలి, మనం గురువుకు 4 సేవలు చేస్తే ఆయన దానికి ప్రతిఫలంగా మనకు ఏమి చేస్తాడు, బోధరీతిగా బోధన ఏం చెప్తాడని చెప్పుకుంటున్నాము. గురువుకు స్థాన సేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ చేస్తే గురువు గారు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు కలిగిస్తాడు, మనకు ఆ ముక్తులు కలిగిస్తాడు. బోధరీత్యా ఆ లోకాలకు తీసుకొని పోతాడు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అనే ఈ చతుర్విధ లోకాలలో మనల్ని ప్రవేశింపజేసి, ఆ లోకాలలో ఒక్కొక్క లోకములో మనం ప్రవేశిస్తే ఒక్కొక్క బంధము ఏ విధంగా తొలగిపోతుందో గురువు మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు మనము స్వర్గము అనే లోకము లేకపోయినామనుకో, ఒక ఖురాన్ గాని, భగవద్గీత గాని, లేదా బైబిల్ గాని ఆ లోకాలకు పోతే అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, రోగములు ఉండవు, ముసిలితనం రాదు అని చెప్తారు. ఆ లోకములోకి ప్రవేశిస్తే వచ్చే లాభాలు చెప్తారు. అట్లా ఇప్పుడు మనం గురుబోధ వినడం వల్ల, గురువుకు స్థాన సేవ చేయడం వల్ల గురువు గారు సాలోక్యానికి తీసుకొని పోతాడు. అప్పుడు మనకు ఈ భౌతిక లోకములో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి కొన్ని. రెండవది, గురువు గారు సామీప్యానికి తీసుకొని పోతాడు. అప్పుడు ఉండే కొన్ని రుగ్మతలు తొలగిపోతాయి. దేహానికి ఉండే రుగ్మతలు, ప్రాణానికి ఉండే రుగ్మతలు, మనస్సుకుండే రుగ్మతలు, ఆ తరువాత ఎరుకకుండే రుగ్మతలు తొలగిపోయి ఆత్మకుండే రుగ్మతలు నిర్మల స్థితిలో మనం ఉంటాం. ఇట్లా గురువు గారికి 4 సేవలు మనము గురువుకు భౌతికంగా ఎలా చేయాలి, అట్లా చేస్తూ ఉండడం వలన మనము ఎలా చేసుకుంటాము, లోలత, స్థాన సేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవలు ఎలా మనం లోలత చేసుకోవాలనో, దానివల్ల మనకి ఎంత లాభం ఉంటుందో గురువుకు 4 సేవలు భౌతికంగా చేయడం వల్ల మన గురువు గారి ద్వారా తెలియబడతారు. మనం చెప్పుకున్నాము నిన్న, ఇదిగో నాయన, స్థాన సేవ చేయడం వల్ల మనకు గురువు బోధ చెప్పి, ఇదిగో నాయన, ఈ దేహం అనేక తత్వాలతో ఉంది, ఈ తత్వాలలో నీ తత్వం ఏది నిజతత్వము, 96 తత్వాలు జడమైనవి, ఇదిగో అజడమైనటువంటి ఆత్మ నీ నిజ స్వరూపము. ఆ ఆత్మ సన్నిధానములో నువ్వు గురుబోధలేక రాకపూర్వము ఎంతో మాలిన్యముతో కూడి నివసిస్తున్నావు. నువ్వు పేడ పురుగులో పేడ,
బురదలో పంది నివసించినట్లు మాలిన్యము చుట్టూ మాలిన్యములో మనం గురువు దగ్గరికి రాకపూర్వము అభిమానము, అనురాగము, అహంకారము, రాగద్వేషములు, కామక్రోధాది గుణాలు, ఈషణత్రయాలు, వాసనత్రయాలు, అరిషడ్వర్గాలు, అష్టమదాలు, సప్త వ్యసనాలు, అష్టపాశాలు, ఇన్ని రకాలుగా మాలిన్యం ఉంది. గురువుకు స్థాన సేవ, గురువు ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం శుభ్రం చేయడం వల్ల గురువు గారు మనకు ఇట్లా లోలత శుభ్రత చేస్తాడు తన బోధ ద్వారా. చూడండి ఎంత గొప్ప స్థితిని కలిగిస్తాడు గురువు. ఆ తరువాత గురువుకు మనం అంగసేవ చేయడం వల్ల మనం చేసేది సులభము, గురువు చేసేది మహా కష్టంతో కూడి ఉంటుంది. గురువుకు శ్రమ ఎక్కువ, మన శ్రమ తక్కువ. ఆయనకి ఏదో స్నానం చేపించి ఉతికిన బట్టలు ధరింపజేసి ఆయన అంగానికి రోగాలు లేకుండా సకాలానికి భోజనం పెడుతూ ఆయన బడలికలు అలసిపోయి దేశ పర్యటన చేసింటాడు. దానికి కొంచెం స్వస్థత విశ్రాంతి మనం కలిగించినామనుకో, గురువు గారు మన అంగానికి బోధ రీత్యా సేవ చేస్తాడు. ఎలా చేస్తాడు? నాయన, ఈ అంగం అనే శరీరము దేవాలయం వంటిది, పరమోత్కృష్టమైనది, పరమ పవిత్రమైనది. ఈ ప్రపంచములో మన దేహం అంత గొప్ప వస్తువు సూర్యుడికి లేదు, చంద్రుడికి లేదు, పంచభూతాలకు లేదు, పశుపక్షాదులకు లేదు. మనకే ఇంత సౌష్ఠవంగా ఉంది నాయన. ఇదిగో ఎక్కడ కన్నులు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు ఉండాలని అక్కడ ఉంది. ఇది గొప్ప అమరిక. ఏ ప్రాణికి లేనట్లు చేతులు ఉన్నాయి, నోరు ఉండాది మాట్లాడేకి. అంతేకాకుండా ఇది అద్భుతమైనటువంటి సౌందర్యముతో ఉంది నాయన. ఇది దేవాలయం కంటే గొప్పది నాయన. ఇంత పరమోత్కృష్టమైనటువంటి వస్తువును నీ గురువు ఇచ్చాడు. దీన్ని కాపాడుకోవాలి, దీన్ని బాధ పెట్టుకోవద్దు, దీంతో జారత్వం చెయ్యొద్దు, వ్యభిచారం, చోరత్వం, దొంగతనం చెయ్యొద్దు, చూదం ఆడద్దు, సురాపానం తాగద్దు నాయనా, సకాలానికి భోంచేయనైనా, సకాలానికి నిద్రపోనైనా అని మన అంగానికి అనేక నియమావళిని ప్రబోధించి ఇది పరమోత్కృష్టంగా చాలా కాలం మన్నిక వచ్చేటట్లు గురువు గారు ఎన్నో రీతుల్లో మనకు బోధ చెప్తాడు. చూడండి, మనం గురువుకి అట్లా సేవ చేస్తే గురువు ఇట్లా చేస్తాడు. లోలత గావించుకోమన్నాడు. మనము గురువు గారి భావములో ఎప్పుడు గురువునే తలంపు చేస్తూ ఉంటే గురువు గారు మన భావములో ఉండే అజ్ఞాన అవివేకాలను తీసివేసి ముందు మనం పెట్టుకోండి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసనలు అన్ని తొలగింపజేసి గురువు మన భావములో సాంఖ్యము చెప్పి, తారకము చెప్పి, అమనస్కము చెప్పి, మహావాక్యాలు, వార్తిక్య ప్రబోధ, నువ్వు పరమాత్మ అని తెలియజేసి ఆ తరువాత పరమాత్మ స్థానానికి వచ్చిన తరువాత గురువు అచలం అంటే ఏమి, ఎరుక అంటే ఏమి, ఎరుకోత్పత్తి అంటే ఏమి, ఎరుక చోటు అయ్యేది, ఎరుకను ఎట్లా విడిచేది, సృష్టిలో మతాలు ఏం బోధిస్తున్నాయి, సృష్టిలో ఆ తరువాత మిగతా సాంప్రదాయాలన్నీ ఏం బోధిస్తున్నాయి, మనం ఏం తెలుసుకోవాలి. గురువు ఈ కోణములో అనేక కోణాలలో మనకు బోధ చెప్తాడు. ఒక కోణములో కాదు, ఎన్నో కోణాల్లో బోధ చెప్పి మనకు ఆ తరువాత పరిపూర్ణ బోధ అంటే ఏమి, గురుమంత్ర ప్రతాపం అంటే ఏమి, ఇట్లా మన భావములో ఉన్నటువంటి అజ్ఞాన అవివేకాలను తొలగింపజేసి గురువు పరమోత్కృష్టమైనటువంటి భావజాలాన్ని మనకు అందిస్తాడు. మన భావములో మాలిన్యము లేకుండా పరమ పవిత్రంగా పరిశుభ్రంగా పెడతాడు. ఏ విధంగా మనం కొత్త ఇంటిని నిర్మాణం చేసి పెయింట్లు పూసి గృహప్రవేశం చేసేటప్పుడు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రతను మనకు మన భావములో ఈ బోధ తప్ప ఇంకా వేరే విషయాలన్నింటినీ తీసివేస్తాడు గురువు. ఆ తరువాత గురువుకు మనం ఆత్మసేవ చేస్తే ఆయన్ను బాధ పెట్టకుండా, గురువుకు స్థాన సేవ, అంగసేవ మనం చేయొచ్చు, 100కి 100 మంది చేయొచ్చు, లేదా కూలి పెట్టి చేయించవచ్చు. కానీ భావసేవ, ఆత్మసేవ దగ్గర అందరూ నిలిచిపోతారు, చేయలేదు. ఇది
ఇది కొంత సూక్ష్మంగానూ ఉంటాది. ఇది మనకు పరీక్షగా కూడా ఉంటాది. ఈ సేవలు చేసే ముందే మనకు గురువు గుణాలు కనపడము, గురువు చేసే చేష్టలు అసభ్యంగా కనపడము, గురువు అంటే గౌరవభావం తగ్గిపోవడము, ఏముందిలే అని ఒక నిరుత్సాహము మరియు సోమరితనము, నిరాశ ఇవన్నీ మనలో ప్రవేశించి భావసేవ ఆత్మసేవను చేయనివు. చాలా మంది ఇక్కడ ఆగిపోతారు. ఏ ఒక్కరో ఈ ధరిని చేరతారు. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, అర్జున అందరికీ తెలుసుకోవాలని కోరుకుంటాది, కానీ అందులో ఏ ఒక్కరో వస్తారు ఇక్కడికి. అట్లా వచ్చిన వాళ్ళలో కూడా ఏ ఒక్కరో నేను చెప్పిన బోధను పొందుతారో. శివరామ దీక్షితులు తన దీక్షితీయ గ్రంథంలో కూడా ప్రబోధిస్తారు. మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరము ఏమీ లేదనే మాటను అందరూ వింటారు, చెప్తారు. కానీ అన్నలి భావాన్ని అర్థం చేసుకొని భావరీతిగా జననము మరణం అనే భావములో తిరిగి పుట్టకుండా ఏ కోటికో ఒక్కరే ఉంటారు అని చెప్తారు. ఇదంతా కూడా గొప్ప విషయాలు ఇవన్నీ. అంత ఆషామాషి కాదు అని. ఇప్పుడు మన ఆత్మను మనం బాధ పెట్టుకోకూడదు, భయపెట్టుకోకూడదు. గురువు ఆత్మ ఎట్లా నిర్మల నిరహంకారంగా ఉంటుందో ఎప్పుడు బోధ స్థితిలో గురువు ఆత్మ ఉంటుంది. మన ఆత్మను కూడా ఈ విధంగా మన గురువు స్థాన అంగ భావ రీతుల్లో బోధ చెప్పిన తరువాత దాన్ని మరవకుండా, ముఖ్యంగా ఇతరుల విషయాల జోలికి మనం పోకుండా, మనమే ఎప్పుడు భావములో మన ఆత్మను ఎప్పుడు ఆనంద పెట్టుకోవాలి. ఒక్క సెకండ్ కూడా బాధ పెట్టుకోకూడదు. ఇతరులు అలా అన్నారు, ఇలా అన్నారు, వాళ్ళు అటువంటి వారు, ఇటువంటి వారు అని పరుల నిందలు పాటల వల్లే పాడుకోకుండా, నిన్ను నీవు నిత్యానందమైన స్థితిలో ముందు చెప్పినట్లు నిత్యమని అనిత్యమనే వదలకుండా నిత్యుడై ఉండాలి అన్నాడు. ఇది గొప్ప మాట. ఇంకొక చోట ఏం చెప్తాడు, పరిపూర్ణ మెరుకలను రెండింటిని నీకు ఎరింగించింది, నీవు ఎరిగితివి కదా. ఎరుకను గురువు దక్షిణగా వేగిరమివు, కొట్టి మాటలు ఏమిటికి, ఎరుకతో ఇంకా కూటమేమిటికి, పరులు నేను అనియడి భావం అభావమై నిరతము ఒక రీతి నిలచుండు మీక. ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి కందార్థాలు. అవన్నీ క్రమంగా వింటే అప్పుడు అన్నది ఎంత రుచిగా ఎంత లోతుగా మహానుభావుడు ఎట్లా రాసినాడు నాయన. పరులు నేను అనేడి భావం అభావమై, ఏం మాట ఈ మాట. నిరతము ఇంక ఒక రీతిలో ఉండు, పరి విధాలు ఇంక పరువులు పెట్టద్దు బిడ్డ. అమ్మయ్య గురుకృప కలిగింది. అంత పెద్ద గురువుల పరంపరలో ఆ గురువులు విచారణ చేసిండేది నేను విచారించాను. నా జీవిత భాగ్యమే భాగ్యము. నా అంత బోధను పొంది అందిన వాళ్ళు ఎవరుండారు ఈ సృష్టిలో? కోట్లు ఉండొచ్చు, భోగభాగ్యాలు, అధికార పదవులు, చెప్పలేనంత ఐశ్వర్యాలు, ప్రపంచంలో ఎన్నో సుఖాలు వస్తువుల ద్వారా అనుభవించవచ్చు. కానీ నేను అనుభవించే బోధన ఎవరు అనుభవించలేదు కదా. నాకు ఎంత గురుకృప ఉంది, నేను ధన్యుడను అని తను తాను ఉన్నతమైన రీతిలో భావించుకొని ఎప్పుడు బోధ ఫలాలు అనుభవించాల. ఇంకా నిరతము ఒక రీతిలోనే ఉండాలి. ఇంకా ఆయనకు సాటి ఎవరుంటారు? ఆయనే సాటి. మామూలుగా మంచి ఫ్లాట్లు, కార్లు, భోగభాగ్యాలు, మంచి బిల్డింగులు సంపాదించుకుంటే ఆయనకి ఏమయ్యా పుణ్యవంతుడు అంటారు. అవన్నీ తాత్కాలికమైన వాటిని అనుభవించు సుఖము పొందుతున్నాడు అని. ఇంకా వీటన్నింటికంటే బోధ సుఖము గొప్పది కాబట్టి ఈ బోధ సుఖాన్ని ఎవరు అనుభవిస్తారో వారికి ఈ ప్రపంచంలో ఎవరు సాటి రారు. దానికే చెప్తాడు గురువు, బోధ పూర్తి అయిన తరువాత తన ఆత్మను
అంటే తనను తాను బాధ పెట్టుకోడు, అనహంకారుడు, అనిమిషుడు, కనుకనే విశ్వంబనేటి కలగానడు. చూడు, అహంబనువాడు, సనిమిషుడు, ఈ జగత్తు అనే ఉద్యోగము చేస్తూ ఉంటాడు. ఆయన ఈ ఉద్యోగమే చేస్తూ ఈ బంధములోనే ఉంటాడు. ఈ పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయుడు ఈ స్వప్నోద్యోగం మానుకొని నిర్మలంగా ఉంటాడు. ఆయన ఆత్మ అంత ఆనందంగా ఉంటుంది. మనము అనుభవించాలి. వాళ్ళ మాట, వీళ్ళ మాట, యుక్తులు కుయుక్తులు చేసుకొని. నాతో కూడా అందరూ చెప్తుంటారు, నేను నవ్వుకుంటా ఉంటా, ఇంకా వీళ్ళు కుయుక్తులు మానుకోలేదు, ఈ ఆభరణ దోషాలతో జీవిస్తున్నారు. గురువు దగ్గర యుక్తి కుయుక్తి పనికిరాదు. గురువు అవన్నీ ఎరిగింటాడు. అంత పరిపూర్ణ బోధ విచారించి బోధను అనుభవించి చెప్పే మహనీయునికి ఎరగనిది ఏది ఉండదు. అన్ని ఎరిగింటాడు. అందరి సంగతి తెలిసింటాడు. వాళ్ళు ఇంకా ఆభరణాల్లో ఉండారు. అయ్యో పాపము, ముందుకు రావాలి కదా. ముందుకు వచ్చేదానికి గురువు రాజమార్గం వేస్తాడు అందరికీ. కొంతమంది రాలేకపోతారు, కొంతమంది వచ్చే ప్రయత్నించి ఆ ఫలితాన్ని ఫలింపజేసుకోకుండా జారిపోతారు, ఏ ఒక్కరో వస్తారు. వీటన్నింటినీ సమాలోచన చేసి ఇవన్నీ నాకు పనికిరావు, గురువు ఇన్ని పలుమార్లు చెప్తున్నాడు కదా అని తన ఆత్మని ఎక్కడా బాధ పెట్టుకోకుండా ఇప్పుడు గురువు గారికి ఇన్ని రకాలుగా సేవలు చేశాము, మన ఆత్మ సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. రోజులో ఒక నిమిషము కూడా రాగము లేకి, ద్వేషము లేకి, కామక్రోధాది గుణాలు లేకి పోలేదు. ఎప్పుడు అప్పుడే నీళ్ళల్లో వికసించిన తామర పువ్వులే, అప్పుడే వికసించిన మల్లె పువ్వు వలె, అప్పుడే పౌర్ణమి రోజు కనపడే చంద్రుడి వలె ముఖార విందము, చంద్రమండల సంకాశ సంస్థితానన పంకజ, అట్టుండల్ల ముఖము. ఆ విధమైన దేదీప్యమానమైన ఆనందముతో, నిర్మలముతో ఇప్పుడు గురువు దగ్గర ఈ 4 సేవలు బోధకు చేయాలి మనం. గురువు సాంఖ్యము చెప్తాడు, తారకము చెప్తాడు, అమనస్కము చెప్తాడు, మహావాక్యాలు చెప్తాడు, వార్తిక్యము చెప్తాడు, ఆ తరువాత పరిపూర్ణ బోధ చెప్తాడు. దీనికి గురువు దగ్గర మనము స్థాన సేవ అంటే తారక బోధ అంతా వినాలి, తిరిగి గురువుకు ఒప్పజెప్పాలి. ఎప్పుడు గురువు దగ్గర తారకం ఎవరైతే వింటారో వాళ్లకు ఆ ఆత్మ ఇంకా ఎంతో ఉత్సాహముతో, ఎంతో నిర్మలంగా, ప్రహ్లాద భరితమైనటువంటి తత్వాన్ని పొందుతారు. మాలిన్యం పొందదు. గురువు చెప్పే తారకం బాగా శ్రద్ధగా విని తిరిగి గురువుకు మనం ఒప్పజెప్పాలి. అప్పుడు గురువుకు చేసిన 4 సేవల్లో బోధకు స్థాన సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఆ తరువాత గురువుకు బోధరీత్యా అంగసేవ చేయాలి. గురువు పిండాండ బ్రహ్మాండ విచారణలు మనకు చెప్తాడు సాంఖ్యములో. ఈ సూత్రాత్మ ఎట్లా బ్రహ్మాండాన్ని తయారు చేసుకున్నది, అనుభవించేకి ఎట్లా పిండాండాన్ని తయారు చేసుకున్నది, ఇందులో తాను ఏ విధంగా బంధింపబడింది, ఈ బంధము నుంచి ఎలా విడుదల కావాలో గురువు సాంఖ్యము బోధ చెప్తాడు. ముందు మనం చెప్పాము, మన ఆత్మను ఏ బాధ పెట్టుకోకుండా, భయపెట్టుకోకుండా, భ్రమలకు లోను కాకుండా అత్యద్భుతమైన ఆనంద వాతావరణములో గురువు దగ్గర సాంఖ్యం బాగా విని గురువుకు తిరిగి ఒప్పజెప్పినామనుకో, ఏది సేవ చేసిన వాళ్ళం అవుతాం. చూడు ఎట్లుంటుందో బోధ క్రమము. మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నామో చూడండి. మరి ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక అంటే కుదరదు. అది అట్లే అయిపోతుంది. ఎరుక ఇంత అండపిండ బ్రహ్మాండాల్లో మమేకమై ఉంది,
ప్రతి అణువణువు విచారించినప్పుడు ఈ ఎరుక అన్నిటి యొక్క సారాంశాన్ని తెలుసుకొని ఓహో ఎక్కడ ఉంటే ఏ సుఖాన్ని అనుభవిస్తామనే అనుభవం వస్తుంది దానికి. ఉన్నది పరిపూర్ణము లేని ఎరుక అంటే వాడి మాటల మధ్యనే అది స్థితి పొందలేడు, నిర్మల స్థితిని పొందలేడు. మన గురువులేమే తిక్క వాళ్ళ ఇంత గ్రంథాలు రాసినారంటే అన్నీ తెలియబడాలి. మీకు ఇప్పుడు సాలోక్యం అంటే ఏమి, సామీప్యం అంటే ఏమి, సారూప్యం అంటే ఏమి, సాయుధ్యం అంటే ఏమి, ఇవి బ్రహ్మాండంగా అద్వైత బోధలో శంకరాచార్యులు భాష్యాలు రాశాడు. ఈ మాటలు పెద్ద పెద్ద గ్రంథాలు, భాష్యకారులు వాళ్ళు అంత పెద్ద మహనీయులే రాసి పెట్టారు. ఎన్నున్నాయి మనకు తెలుసుకోవాల్సిందేటివి. అన్ని తెలుసుకున్నప్పుడు సంపూర్ణ విద్యను పొందిన ఎరుక మెత్తబడుతుంది, నిర్మలము పొందుతుంది. అందుకే ఇవన్నీ చెప్పారు భద్రాజ రామశతకంలో, ఈ క్రమం అంతా చెప్పారు. కృష్ణ ప్రభువులు కూడా తన కందార్థాల్లో చెప్పాడు, శిష్యుని లక్షణాల్లో ఈ కందార్థం చెప్పాడు. 4 శుశ్రూషణములు లోలతగా ఆవించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు, ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరొకన్నా. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ విద్య కీలు తెలిసితివేనే చాలన్నా అన్నారు. అవన్నీ కీలు తెలియని చదువులు. ఇది కీలు చెప్పే చదువు కాబట్టి ఈ చదువే చదవాలి ఎవరైనా. ఫలప్రదము ప్రయోజనం ఉంటుంది. ఫలప్రదము ప్రయోజనమైనటువంటి పద్ధతుల్లో మనము గురువు దగ్గర సాంఖ్యం విని గురువుకు అప్పచెప్పినప్పుడు గురువుకు అంగసేవ చేసిన వాళ్ళము అవుతాం మనం. ఇంకా బోధరీత్యా గురువుకు భావసేవ చేయాలి. గురువు అమనస్క బోధ చెప్తాడు మనకు, దాన్ని అంతా మనం బాగా శ్రద్ధగా వినాలి. చూడు, ఇవన్నీ క్రమబోధలు. ఇవన్నీ విని వీటిని అన్నింటినీ బాగా గుర్తు పెట్టుకున్నప్పుడు అందరి లోతైన భావజాలం మనలో బంధింపబడి అంతే మనలో ఏర్పడి మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ విధమైనటువంటి భావములో మనము గురువు గారికి ఈ సేవ చేయాలి, భావసేవ. భావసేవ చేస్తే గురువు మనకు బోధరీత్యా అమనస్కం అంతా బోధిస్తాడు. గురువు కరుణామయుడు. కరుణామృత దృష్టి మన పైన ప్రసరింపజేసేది గురువు తప్ప ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. ఆయన ఎంతో ఓర్పుగా నేర్పుగా మనకు అమనస్క బోధ అంతా బోధిస్తాడు. సీతారామాంజనేయ సంవాదములో రాముడు ఆంజనేయునికి బోధిస్తాడు అమనస్కం. చాలా బాగుంటుంది అది. మనం దాన్ని విని తిరిగి గురువుకు ఆ పాఠం అంతా ఒప్పజెప్పాలి. గురువు అప్పుడు ఆనందపడతాడు. తాను చెప్పిన బోధను తిరిగి తాను విన్నప్పుడు ఆనందపడతాడు. అప్పుడే మనం గురు రుణం తీర్చిన వాళ్ళం అవుతాం. చెప్పినాడు అనుకో, మనం ఎక్కువసేపు చెప్పే సామర్థ్యం లేకపోయినా అందరి మూల భావన కనీసం 10 నిమిషాలన్నా చెబితే గురువు తృప్తి పడతాడు. ఆ తరువాత బోధలు పర్వాలేదు, నా శిష్యులు తిరిగి ఒప్పచెప్తున్నారు, చెప్పే స్థాయికి వస్తున్నారని ఇంకా ఉత్సాహంగా బోధ చెప్పి మన చెప్పే స్థాయిని పెంచే కావలసిన పద్ధతులన్నీ కూడా, మార్గాలన్నింటినీ మన ముందు ఉంచుతాడు గురువు. ఈ విధంగా మనం అయిన తర్వాత గురువు గారు బోధ రీత్యా మనము గురువు దగ్గర ఆత్మసేవ అంటే మహావాక్యాలన్నీ విని తిరిగి గురువుకు ఒప్పజెప్పాలి. ప్రజ్ఞానమే బ్రహ్మము, అహమే బ్రహ్మము, తత్వమసే బ్రహ్మము, అయమాత్మే బ్రహ్మము ఎలా అని గురువు వాటిని ఉపదేశం వాక్యమని, విధి వాక్యమని, అనుభవ వాక్యమని, సాక్షాత్కార వాక్యమని మనకు ప్రబోధిస్తాడు. అదంతా మనం విని దృఢం చేసుకొని తిరిగి గురువుకు ఒప్పజెప్పినామనుకో, అప్పుడు మనం గురువుకు బోధ రీత్యా ఆత్మసేవ చేసిన వాళ్ళం అవుతాం.
మీకు నేను విశేషంగా చెప్పలేదు. ఎందుకంటే మనకు ముందు ఈ సబ్జెక్టులు వస్తాయి. సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్యాలు వస్తాయి. అప్పుడు వాటికి ఒక సబ్జెక్టుకే దాదాపు 2-3 రోజులు పడుతుంది. అప్పుడు చెప్తా నేను విశేషంగా మీకు. ఇప్పుడు ఇట్లా క్లుప్తంగా చెప్పాను. 4వది, ఇప్పుడు గురువుకు బోధంతా అయిన తరువాత మనకు ఆశీర్వచనం చేసి, నాయనా నువ్వు గృహస్థ ఆశ్రమంలో ఉంటావో, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటావో, సన్యాస ఆశ్రమంలో ఉంటావో, ఎక్కడుంటావో ఉండు నాయనా, ఇదిగో ఈ పద్ధతులు పాటించు. నేను ఇంతకాలం నీకు బోధ చెప్పినందుకు నువ్వు దీన్ని అనుభవించే పద్ధతి ఇంకొకటి ఉంది నాయన. ఇదిగో ఇంటికి పో, స్థాన సేవ చేయి బాగా. బోధ పూర్తి అయిపోయింది. నువ్వు ఎక్కడున్నా నేను పరిపూర్ణములో ఉన్నాను. నువ్వు ఎక్కడన్నా ఉండు, అమెరికాలో ఉండు, జర్మనీలో ఉండు, చంద్రమండలంలో ఉండు, నేను పరిపూర్ణములో ఉండాను అని మొదట భావించుకొని, పరిపూర్ణములో నేను ఎరిగేవాడనై ఎరుకనై ఉండాను. అంత గొప్ప పరిపూర్ణ సూచన గురువు ద్వారా నేను ఎరిగాను, దాన్ని దర్శించాను. కాబట్టి ఇంకా నేను ఆత్మస్వరూపుడనై ఇంత పరిపూర్ణాన్ని దర్శించాను. కాబట్టి ఇంక నా సన్నిధానములో దర్శించిన నేననే నా ఆత్మ పరిశుద్ధంగా నిర్మలంగా పెట్టుకోవాలి అని, నువ్వు ఉండే స్థానములో ఎక్కడన్నా ఉండు, ఆనందంగా ఇదిగో పరిపూర్ణములో నేనుండాను, నేను లేక తోచినవాడు అని చెప్పి అందరూ ఆ పరిపూర్ణములోనే ఉండారు. అందరూ నా వంటి ఎరుక స్వరూపులే. ఆ ఎరుకకు కులము లేదు, మతము లేదు, జాతి లేదు. ఆ ఎరుకలు తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నాను. ఇంతే భేదం, ఇంకే భేదము లేదని చెప్పి నువ్వు ఎక్కడ ఏ స్థానములో ఉండినా, ఏ పరిస్థితిలో ఉండినా, నేను గురుబిడ్డను, పరిపూర్ణంలోనే ఉండాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందులోనే ఉండాలి. దుర్మార్గులు, సన్మార్గులు, మరియు అన్యాయస్తులు, న్యాయస్తులు, ధర్మస్తులు, అధర్మస్తులు, అందరూ వారు వీరు అననేలా, అందరూ ఆ పరిపూర్ణములోనే మనం ఉండాము. అందరము లేకనే తోచాము, కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం. పరిపూర్ణం అనే స్థానమే సత్యము, శాశ్వతం, సనాతనం. నేను అసత్యము, అశాశ్వతము, అనిత్యమని తనను తాను భావించుకొని ఎప్పుడు ఆ భావములో ఇది పెట్టుకొని వ్యవహారం చేయాలి. ఇది అనుభవించే స్థాన సేవ. చూడండి, ఆ స్థానాన్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ముందు పద్ధతులు మూడింటిని అనుభవించేదే బోధ పూర్తి అయిన తరువాత మనం చేయవలసిన స్థాన సేవ. అనుభవించాలి అది. ఇంకా అంగసేవ, ఓహో ఈ సృష్టిలో నా అంగము ఎట్లా ఏర్పడిందో, అన్ని చీమ మొదలు బ్రహ్మ పర్యంతము అన్ని అంగాలు అలాగే ఏర్పడ్డాయి. వాటికి బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశలు ఉన్నాయి. వాటికి ఏర్పడిండే విధానము, పోయే విధానము, నాకు ఏర్పడిండే విధానము, పోయే విధానము ఒక్కటే. అన్ని అంగాలు నా సద్గురు స్వరూపాలే అని తన గురువు యొక్క అంగాన్ని మనం ఎంత ప్రేమించి, గౌరవించి, ఆదరించి, అభిమానించి, పూజించి ఉన్నత భావములో భావిస్తామో అట్లే ఉండే చోటే కాశీ, ప్రయాగ, రామేశుని వంటి పుణ్యఫలమైన, ఫలప్రదమైన, పవిత్రమైన ప్రదేశాలతో కంటే గొప్ప ప్రదేశం అది. మీరే చూడండి, నేను గురుకృప పాత్రుడయ్యాను, గురుబోధ తెలుసుకొని మీకు చెప్తున్నాను. నేనుండే చోటే పరంధామము, పరమోత్కృష్టమైన స్వర్గము, వైకుంఠము, కైలాసము, సత్యలోకము కంటే గొప్పది. మీరు ఈ లోకములోకి వచ్చారనుకో, మిమ్మల్ని గురువు ఆలోకవాసులుగా తీర్చిదిద్దుతాడు. చూడండి ఎంత గొప్ప మాటలో ఇవి. సూక్ష్మ బుద్ధి వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తాయి.
మీరు ఈ లోకంలోకి వచ్చారనుకో, మీ లోకాలు వదిలిపెట్టి గురువు ఈ లోకవాసులుగా తయారు చేస్తాడు. మనం 21 రోజు కార్యక్రమం పెట్టాము, మీరు అందరూ రాండి, మీకు దీక్షితేమో కందార్థాలన్నీ చెప్పి పంపుతాము. మళ్ళీ మీరు ఎక్కడున్నా ఆ ప్రదేశాలన్నీ ఈ ప్రదేశము కంటే పరమోత్కృష్టంగా పరమ పవిత్రంగా ఉంటాయి. అట్లా తీర్చిదిద్దుతాడు గురువు. ఎదుగోని ఆయన అంగసేవ ఎలా చేయాలి, అన్ని అంగాలు గురు స్వరూపమే, ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు. మీకు ముందే చెప్పాను నేను, మీకు గురువులను మీరు కనపడితే ఎంత గౌరవంగా గొప్ప భావనతో పూజ్య భావనతో చూస్తారో దానికంటే 1,000,000 రెట్లు ఎక్కువ మీ భార్యలను భర్తలను బంధుబాంధవులను చూడండి మీరు. అదే నిజ గురువుకు చేసే సేవ. మీరు ఇది గొప్ప మాట. ఇది వివేకానందుడు మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అన్నాడు. రామకృష్ణ పరమహంస అంత శక్తి స్వరూపమే అన్నాడు. శంకరాచార్యులు బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అన్నాడు. శివరామ దీక్షితులు మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదన్నాడు. బ్రహ్మస్వామి ఏమంటున్నాడు, ఆయన గురువు కంటే మీరు గురువుని ఎంత గొప్పగా భావించి పూజిస్తారో దానికంటే 1,000,000 రెట్లు మీ చుట్టూ ఉండే వాళ్ళను నిన్ను చూసుకోనైనా, నిన్ను కూడా బాగా చూసుకో. మంచి బట్టలు ధరించి సమయానికి మంచి అన్నం తిని బాగా స్నానం చేసి నీ చుట్టూ ఉండే వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించు నాయన. బోధానందం అనుభవించు నాయన. నిరాడంబరంగా బైరాగిగా పరాగిగా బికారిగా ఉండద్దు నాయన. ఇదిగో ఇట్లుండు నాయన, సృష్టికి ఆదర్శంగా ఉండు నాయన, సృష్టిలో మమేకమైపోనాయన అంటున్నాడు. ఇట్లా గురువుకు బోధ అంతా అయిన తరువాత మనం ఇంటి దగ్గర చేయవలసిన అంగసేవ. ఏ అంగాన్ని తప్పు పట్టకూడదు, ఏ అంగాన్ని తీసివేయకూడదు. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు తక్కువ ఉంటారు, తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువ చెట్లకు పూత పోస్తుంది, తక్కువ కాపు ఉంటుంది. అంటే అదంతా పనికి రాకుండా పోతుంది. శనక్కాయలు కొనుక్కుంటే పొట్టు ఎక్కువ ఉంటుంది, మామిడికాయలు కొనుక్కుంటే విత్తనాలు ఎక్కువ ఉంటాయి. అంటే పనికిరానివి కూడా ఉంటాయి, పనికొచ్చేటివి ఉంటాయి. పనికొచ్చేటివి కావాలంటే పనికిరానివి కూడా ఉండవు. అట్ట సృష్టిలో పనికిరాని వాళ్ళు ఉంటారు, పనికొచ్చే వాళ్ళు ఉంటారు, సన్మార్గులు దుర్మార్గులు మోసగాళ్ళు ఉంటారు, న్యాయస్తులు ఉంటారు. ఇది మామూలేలే అని మనం అందరితో మమేకమైపోవాలి. అప్పుడు గురువుకి అంగసేవ బోధరీత్యా ఇంటి దగ్గర చేసిన వాళ్ళు. ఇంకా భావము చేయాలి. ఒక్కటే మీకు చెప్తా చూడండి, నేను ఎరుక స్వరూపుడు, నా ఎందును ఎట్లా భావాలు తోస్తున్నాయో అందరి ఎందున అవే భావాలు తోస్తాయి. సీమ మొదలు బ్రహ్మ పర్యంతం వరకు నిరంతరము భావాలు తోస్తూనే ఉంటాయి. ఆ భావాలు మంచివి తోస్తాయి, చెడ్డవి తోస్తాయి. చూడండి, పరమాత్మ అయిన ఎరుక నుంచినే గుండె జబ్బులకు మందులు కనుక్కొనింది అదే. అంటే శరీరములో ప్రతి అవయవము చెడిపోతే మందు తయారు చేసింది, అక్కడి నుంచినే వచ్చింది అది. అదే పరమాత్మ నుంచినే చూడండి బాగా విద్యలన్నీ వచ్చాయి. సైన్సు, సోషలు మరియు మ్యాథమెటిక్స్, ఆరోగ్యము, వైద్యము అన్నీ వచ్చాయి. ఆ గురు పరమాత్మ నుంచినే భావాలన్నీ కూడా, బాంబులు, రసాయనిక పదార్థాలు అన్నీ వచ్చాయి. మందు వచ్చింది, పేకాట ఇవి మరియు ఏమేమి ఉన్నాయో దురలవాట్లు అన్ని దాని నుంచినే వచ్చాయి. అదే మనకు శ్రీనిలయము. అన్ని సంపదలు పనికొచ్చేది పనికిరాని అన్ని వచ్చాయి. అక్కడి నుంచినే అన్ని వచ్చే కది మూలం. కాబట్టి ఆ వస్తువు నుంచినే ఇన్ని భావాలు వస్తున్నాయి. ఓహో, ఇది మామూలేలే అని మనము ఎవరి భావాలను తగ్గించకుండా, ఎవరి భావాలను ఎక్కించకుండా,
ఈ భావజాలానికి అంత మూలం గురు స్వరూపం అని భావించి నిర్మలంగా ఉండాలి. ఇంక ఇంటి దగ్గర మనము ఆత్మసేవ ఎలా చేయాలి? మొట్టమొదట మన ఆత్మను సంతోషంగా పెట్టుకోవాలి. తరువాత నేను సంతోషంగా ఉంటే సరిపోతుందనేది స్వార్థం. గురుకుల వాసములో నిస్వార్థం బోధిస్తాడు గురువు. లోకా సమస్త సుఖినో భవంతు అంటాడు. అంటారా అనరనైనా? ఎంత సంతోషంగా ఉన్నతంగా ఉండాలని శ్రమపడి శాయశక్తుల కృషి చేస్తావో అందరూ అట్లుండాలని మనం భావించాలి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ తృప్తిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని మనం వాళ్ళ ఆనందానికి, వాళ్ళ యొక్క సంతోషానికి, వాళ్ళ యొక్క పెరుగుదలకు, అనేక కోణాల్లో వాళ్ళ ఎదుగుదలకు మనము అడ్డుపడరాదు. ఎంత ఉందో ఇవన్నీ చెప్పుకుంటా మనం పోతే ఈ విధంగా మనము మన ఆత్మే కాదు సృష్టిలో ఉండే ఆత్మలన్నీ ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఇది మంచి భావం. ఇట్లా ఉంటూ 10 మంది నిన్ను చూసి అబ్బా అని పొంగిపోయి మన దరి చేరేటట్లు మన వ్యవహారం ఉండాలి. నిన్ను చూస్తానే ఆనందపడాలి, నీ పేరు వింటానే ఉత్సాహపడాలి, సంభ్రమాశ్చర్యాలకు గురి కావాలి, ఇంకా వినాలి, చూడాలి, కలిసి ఉండాలనే కోరిక కలగాలి మనకు. అట్లుండాల మన వ్యవహారం. ఇప్పుడు మీరు నన్ను చూస్తానే ఎంత ఆనందపడతారో, ఎంత మమేకమైపోతారో, నాతో చిన్నపిల్లలు ఉండినట్లు ఉండిపోతారు మీరందరూ. మన భావం అట్లుంటాది. మీరు అంత పెంచుకోవాలి, అందరితో కలిసిపోవాలి, అందరితో మమేకమైపోవాలి. అట్లా అందరి ఆనందానికి, అందరి సౌభాగ్యానికి, అందరి యొక్క సంతోషానికి, అందరూ పూర్ణ వికాసం పొందడానికి మన వంతు మనం ఎప్పుడైతే సహకరిస్తామో అప్పుడు ఇంటి దగ్గర మనం గురువుకు ఆత్మసేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇట్లా గురువుకు 4 సేవలు, తనకు 4 సేవలు, బోధకు 4 సేవలు, తరువాత శేష జీవితం అంతా చేయవలసిన 4 సేవలు ఈ పద్ధతిలో మనం చేసుకొని ముందుకు పోవాలని, అట్లా చేసి సంపూర్ణ విజయవంతం పొందాలని మనసా వాచ నేను ఆశీర్వచనం చేస్తున్నాను.